2022 నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నిత్యం డ్రోన్లు, క్షిపణులతో రెండు దేశాలు దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను టార్గెట్గా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. అసలే చలికాలం కావడంతో విద్యుత్ లేక హీటర్లు పనిచేయకపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు షాక్ ఇచ్చేందుకు ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించినా పలు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో రష్యా నుంచి తమ భూభాగం గుండా వెళ్లే గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి చౌకగా గ్యాస్ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో రష్యాతో కుదిరిన 5 ఏళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు $1 బిలియన్ రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇదొక కీలక పరిణామంగా మారింది. ఉక్రెయిన్ నుంచి యూరప్ ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై ఉక్రెయిన్ సాధించిన మరో విజయంగా భావిస్తున్నారు. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజ వాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టం చేసింది. గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ప్రపంచ దేశాలు ముందుగానే ఊహించాయి. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా నష్టం వాటిల్లనుంది. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు కూడా భారీగానే నష్టం జరుగుతోంది. రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి మాత్రమే కాకుండా టర్క్ స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్నకు చేరుతోంది. ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయంతో యూరప్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరిగిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా గ్యాస్తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయి. 2022లో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు రష్యా అతిపెద్ద గ్యాస్ సరఫరాదారుగా ఉంది. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40% గ్యాస్ను రష్యా నుంచే పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికది 8% పడిపోయింది. మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. 3 సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు. శాంతి తమకు బహుమతిగా రాదని తెలుసని, అన్ని వనరులు ఉన్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతామన్నారు. అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నామని, పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో తనకెలాంటి సందేహం లేదన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ 7 రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.